సో రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయనకి ఏమి ఇష్టంగా వండి పెడతారు మీరు? సార్కి నచ్చింది చేసి పెడతాను. నచ్చింది చేసి పెడతారా? సో మీరు దేంట్లో ఏది బాగా వండుతారు? అన్నీ వండుతారా? అది ఇది అని లేదు, అన్ని ఐటమ్స్ ఆయనకి నాన్ వెజ్ ఐటమ్స్ చేసి పెడతారు. సో రేవంత్ రెడ్డి గారికి నిజంగా థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి మీరు. మామూలు కాదు, మా ఇంటి దేవుడు ఆయనే. ఇంకా అలా ఇప్పుడు ఇక్కడే నేనే కాదు, మా కాలనీ ప్రజలందరూ కూడా, మా కాలనీ వాసులందరూ కూడా అసలు నిజంగా అంటే జై జై రేవంత్ అన్న అని అసలు మామూలు కాదు అసలు నిజంగా. సో బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తారా మరి? చిన్నది అడగద్దు, ఇంట్రెస్ట్ లేదా? మీరు చూడరా బిగ్ బాస్ మామూలుగా? అసలు తెలీదు, పిలిచినా వెళ్ళరు, తెలీదు అసలు దాని గురించి నాకు, తెలుసుకొని కూడా వెళ్ళరు, తెలీదు అసలు. అయితే ఇప్పుడు దాంట్లో చూసాను, మా బాబు అదే దాంట్లో చదివాడు కామెంట్స్, అయితే నేను ఫస్ట్ నుంచి చూసుకుంటూ ఉండాల్సింది. ఇది కూడా కొంచెం దీనికోసం టైం కేటాయించుకుంటే అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మాకు ఒక ఇదనేది అవగాహన అనేది వచ్చేది. అది చూడకపోవటం కూడా మా తప్పే, దీంట్లో మా తప్పు కూడా ఉంది. అది అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానికి హీరోలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ సందీప్ కిషన్ ఆ హీరో ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి, ఎంతమంది సెలబ్రిటీస్ మీకు సాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అనడం మీకు ఎలా అనిపిస్తుంది? పెద్ద పెద్ద హీరో ఎవరెవరు ఏం పెట్టారో తెలియదు నాకు, కానీ సందీప్ కిషన్ గారు పెట్టింది బాబు చదివి వినిపించాడు. చాలా అంటే చాలా సంతోషం. అందరికీ నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రేపు ఎల్లుండి మళ్ళీ ఓపెన్ చేస్తారా? చేస్తాను. అంటే ఇట్లా 4 రోజులు ఆపమన్నారు కదా అని చెప్పి ఇక పని చేసే వాళ్ళు ఊరు వెళ్ళారు. అంటే వాళ్ళ రిలేటివ్స్ చనిపోయారు, చనిపోతే వెళ్ళారు, వాళ్ళు లేరు. కొంచెం నాకు కూడా కొద్దిగా నీరసంగా ఉంది. ఇంకా దాంతో రోజు రెస్ట్ తీసుకుని పెడదాను. ఇక థ్యాంక్ యూ అమ్మా.